హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కే. స్టోరీ టైం స్టార్ట్ చేసే ముందు ఒక షార్ట్ స్టోరీ చెప్పాలి మీకు. ఈ స్టోరీకి మీరు చాలా రిలేట్ అవుతారు. అండ్ ఆ స్టోరీ టైం చెప్పే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనీతోనే హ్యాపీనెస్ చేయక్కర్లేదు. ఒక్కొక్కసారి సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకరిని హ్యాపీనెస్ తీసుకొస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. Classic, it's drastic. Villain hydrochloric acid. షార్ట్ స్టోరీ అన్నాను కదా. మా స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి వదులుతారనమాట. అది ఎలా ఉంటుందంటే మాకు లంచ్ బ్రేక్ లో మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. అలా ఒక రోజు నేను ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ నాకు భోజనం పెట్టారు. మా మమ్మీ భోజనం పెట్టేసి వెంటనే టీవీ దగ్గరకు వచ్చారు. టీవీ దగ్గరకు వచ్చి ఒక నెంబర్ అనేది డయల్ చేస్తున్నారు. ఆ టీవీలో ఏం ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఒక వ్యక్తి జాతకం చెప్తున్నాడు. మా మమ్మీ తనకు ఫోన్ చేస్తున్నారు అనమాట. అలా మా మమ్మీ తనకు ఫోన్ చేసి తనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, గురువు గారు మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, మేము ఎప్పుడు బిల్డింగ్లు కడతాం, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు మా మమ్మీ. దాని తర్వాత జాతకం చెప్పే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఇంక కొన్ని రోజుల్లో కోటీశ్వరులు అయిపోతారు, ఎటువంటి భయం పడకుండా అని అంటున్నారు. దాని తర్వాత మా మమ్మీ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ జాతకం చెప్పే ఆయన లాస్ట్ లో ఒకటి అడిగారు అనమాట, మీరేం చేస్తారని. నేనేమీ చేయను, హౌస్ వైఫ్ ని, ఇంట్లో కూర్చొని ఉంటాను, కానీ నాకు కోట్లు వచ్చేయాలి డబ్బులు. అప్పుడు ఆ జాతకం చెప్పేవాడు రియాక్షన్ చూస్తే చాలా ఫన్నీ అనమాట. అది నా మైండ్ లో ఇంకా ఉంది. వెంటనే ఆ జాతకం చెప్పేవాడు ఏం చెప్పాడంటే, వెంటనే ఫోన్ కట్ చేయండి, వెంటనే ఫోన్ కట్ చేయండి అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. మధ్యలో ఏమన్నాడంటే, అసలు ఏమీ చేయకూడదు కానీ డబ్బులు మాత్రం వచ్చేయాలి, ఇది ఎలా పాసిబుల్ అండి అని మా మమ్మీ మీద సీరియస్ అయిపోయాడు. వెంటనే ఫోన్ కాల్ అనేది కట్ చేసేసారు. అప్పుడు నేను మా మమ్మీ మొహం చూసి ఎంత నవ్వానంటే మామూలుగా నవ్వలేదన్నమాట. మీ ఇంట్లో కూడా ఇలాంటిది ఏదైనా రిలేట్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకెలా ఎక్స్పీరియన్స్ అయిందో దాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా ఫుల్ స్టోరీ టైం ఇంకా ఉందని, ఇప్పుడు అది చెప్పబోతున్నాను. అది 2018 మా మమ్మీ కొన్ని క్యాలెండర్స్ నా దగ్గరికి తీసుకొచ్చారు. అదేంటంటే 2018 కి సంబంధించిన కొన్ని క్యాలెండర్స్ అనమాట. అవి మా మమ్మీ షాప్ దగ్గర నుంచి ఇంటికి తెచ్చారు. అవి ఒక 6-7 ఉంటాయి అనమాట. మా మమ్మీ ఎందుకు అన్ని తెచ్చారంటే, అది ఫ్యామిలీ మెంబర్స్ కి ప్లస్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కూడా ఇస్తారనమాట అన్ని. అప్పుడు మా మమ్మీ గోడకు తగిలిచ్చిన తర్వాత కింద ఒక నెంబర్ చూసారనమాట. అదేంటంటే ఒకళ్ళు జాతకం చెప్తున్నారు, ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యారు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు మీ దగ్గర ఉండే ప్రతి సమస్యని తీర్చుకోవచ్చు అని అక్కడ రాసుంది. ప్లస్ దాంతో పాటు ఒక నెంబర్ కూడా ఉంది అక్కడ. ఇందాక స్టోరీ టైం వినుంటే మీరు అర్థమయ్యే ఉంటుంది మా మమ్మీకి జాతకం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అనేది. ఇంకా మా మమ్మీ ఆగుతారా ఏంటి, ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. అండ్ ఫుల్ గా చూడండి, మామూలు ట్విస్ట్లు ఉండవు అనమాట. వెంటనే మా మమ్మీ ఆ నెంబర్ కి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఒకళ్ళు ఎత్తారు. ఎత్తినట్టునే ఏమన్నారంటే, ఎంత కావాలి అని అడిగారు. మా మమ్మీ షాక్ అయిపోయారు. ఎంత కావాలి అని అడుగుతున్నారేంటి అని మా మమ్మీ థింక్ చేస్తున్నారు. లేదండి, నేను ఒక క్యాలెండర్ తీసుకున్నాను, దాంట్లో మీ నెంబర్ ఉంది, జాతకం చెప్తారంట కదా మీరు. ఓ, మీరు అక్కడి నుంచి వచ్చారా, మీకు ఇక్కడే డౌట్ వచ్చింది కదా, ఏదో జరుగుతుందని. ఇక్కడ ఫుల్ గా వినండి, చాలా బాగుంటుంది స్టోరీ టైం. దాని తర్వాత వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత మాకు చెప్పారు, అవునండి మేము జాతకం చెప్తాము కానీ మీరే రావాల్సి వస్తుంది, ఫోన్ లో అయితే ఎలా లేదండి అని చెప్పారు. మా మమ్మీ దేనికైనా రెడీ అని అంటారు. ఇలాంటి వాటిలో ఎంతకింత ఇంట్రెస్ట్ పెడతారో నాకు తెలియదు. మా మమ్మీ నాకు తెలిసి ఇదే స్టడీస్ లో పెట్టుంటే టాప్ లెవెల్ లోకి వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ ఫోన్ చేసిన వాళ్ళు కొన్ని డీటెయిల్స్ చెప్పారు. దాంతో పాటు మాకు ఎగస్ట్రా ఒక టైప్ ఆఫ్ బట్టలు వేసుకుని రమ్మన్నారు. అవి ఎలాంటివి అంటే, రెడ్ షర్ట్ ఉండాలి, రెడ్ ప్యాంట్ ఉండాలి, అందరూ రెడ్ కలర్ వేసుకునే రావాలని. మాకు అప్పుడు అర్థం కాలేదు ఆ లాజిక్ ఏంటో, కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి లాజిక్ ఏంటో అర్థమవుతుంది మీకు. వెంటనే మా మమ్మీ మా డాడీకి ఫోన్ చేసి, ఇలాగా జాతకం చెప్తారంట, చాలా బాగా చెప్తున్నారు, మనం ఒకసారి వెళ్లాల్సిందే అని అన్నారు మా డాడీతో. ఎందుకో తెలీదు, అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ జనరేషన్ లో. ఏదైతే మన పేరెంట్స్ జనరేషన్ ఉంటుందో ఇలాంటి ఈజీగా నమ్మేస్తారు వీళ్ళు. మా మమ్మీ నన్ను మామూలుగానే స్కూల్ మానిపించరు, అది కూడా ఈ జాతకం చూపించుకోవడానికి నన్ను స్కూల్ మానిపించి మరీ తీసుకెళ్లారు. అదంతా పక్కన పెడితే నేను చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యానండి. అలా మేము ఒక టాక్సీ బుక్ చేసుకుని మేము ఒక ప్లేస్ కి అనేది వెళ్ళాం. ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఒక కొండ అయితే కనిపించింది. ఆ కొండకి మేము పైకి వెళ్ళిన తర్వాత ఆ స్వామీజీని మనం కలవచ్చు. మేము దారిలో వెళ్తుండగా
ఒకళ్ళు ప్రాణాలు కోల్పోయారు అని మాకు తెలిసింది. మేము అప్పుడు ఆగి వాళ్ళని అడిగాం ఎలా చనిపోయారు అంటే దేవుడు వచ్చి చంపి పైకి తీసుకెళ్లిపోయారంట. అరే ఎలా చచ్చిపోయారు అని అడిగితే ఎన్ని సొల్లు చెప్తారేంటి అని అన్నాం. పులొచ్చి తినేసిందని అన్నారు. అక్కడే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా భయపడిపోయారు. నేనైతే అక్కడే అలా మేము ఆ కొండెక్కేసిన తర్వాత ఆ బాబా దగ్గరికి వెళ్ళాం. ఆ బాబా పేరు ఏంటంటే గోమూత్రం బాబా. ఈయన స్టైల్ ఏంటంటే ఒక ఆవు పక్కన కూర్చుని దాని దగ్గర నుంచి నువ్వు వచ్చే యూరిన్ ని కలెక్ట్ చేసి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది కూడా ఫ్రీగా ఏం కాదు, మనీకే. తన కాస్ట్ వింటే మీరు భయపడిపోతారు. ఒక 1 లీటర్ బాటిల్ 1500 రూపీస్. నా చిన్నప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టి పజిల్ స్కేల్ కొనుక్కున్నానని మా డాడీ నన్ను బెల్ట్ తో కొట్టారు. ఒక గోమూత్రానికి 1500 రూపీస్ పెట్టారు. వావ్, క్లాప్స్ కొట్టాల్సిందే మీరు ఖచ్చితంగా. ఎక్సలెంట్ పేరెంట్స్ కదా. అక్కడేమి జనం కూడా తక్కువగా లేరు, జనం చాలా ఎక్కువ మందే ఉన్నారు. అండ్ ఆ గోమూత్రం కోసం పోటీ పడి మరీ తీసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత మనకి ప్రతి ఒక్కరికి ఆ బాబాని కలిసే అవకాశం ఉంటుంది. మేము ఆ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత బాబా వచ్చారు. మాకేం చెప్తున్నారంటే గోమూత్రం ఎవరైతే కొన్నారో ఈ పక్కకు రండి, ఎవరైతే కొనలేదో ఈ పక్కకు రండి అని 2గా డివైడ్ చేశారు మమ్మల్ని. మేమైతే కొన్న వాళ్ళం కాబట్టి అటువైపు వెళ్ళాం, కొనలేని వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ కొనుక్కుని ఇటువైపు వస్తున్నారు. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకున్నారా? అండ్ చాలా మంది కొన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. దాని తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీని రూమ్ లోకి రమ్మంటారు అనమాట. వచ్చిన తర్వాత మన చెయ్యి పట్టుకుంటారు. ఎలాగంటే వాళ్ళు బాడీని మొత్తం ఊపేస్తూ ఉంటారు అండ్ మన చెయ్యి కూడా ఊపేస్తూ ఉంటారు. ఎలాగంటే ఆ బాబాలోకి దేవుణ్ణి రప్పించుకుని మనకి జాతకం చెప్తున్నట్టు చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఫేక్ అవ్వచ్చు, రియల్ అవ్వచ్చు, కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బట్ నేను నమ్ముతున్నాను, బట్ 100% అయితే నమ్మట్లేదు. దాని తర్వాత మా డాడీ చెయ్యి చూసి చెప్పడం మొదలు పెట్టారనమాట. ఇంకో 2 ఏళ్ళలో మీరు 2-3 కార్లు కొనేస్తారు, మీ లైఫ్ అనేది సెట్ అయిపోయింది, ఏమీ కంగారు పడకండి అన్నారు. మా డాడీ చాలా సంతోషపడిపోయారు అనమాట. ఇంకా నా జాతకం చూసారు, నువ్వు ఏదోతే అనుకుంటావో అది అయిపోతావు అని అన్నారు. తర్వాత మా మమ్మీ జాతకం చూసారు, వీళ్ళిద్దరికి దక్కి మీకు కూడా దొక్కుతాయి అన్నారు. వావ్, వాట్ ఏ లక్కీ పీపుల్. ఇలాగ మేము జాతకం చూపించుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చారనమాట. ఏంటో మేము వచ్చినప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ బాబాని జీప్ లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు అనమాట. వెంటనే మేమందరం వెళ్ళి అడిగాం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబా గారిని అని అడిగితే బాబా గారిని అరెస్ట్ చేశారంట. బాబా గారు మనకి ఇచ్చే గోమూత్రంలో డ్రగ్స్ కల్పిస్తున్నారంట, దానివల్ల ఎక్కువ మంది కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చేస్తున్నారు అని పోలీసులు చెప్పారని వాళ్ళకి చెప్పారనమాట. దాని తర్వాత మేమందరం షాక్ అయిపోయాం. ఏంటి మనం వచ్చింది ఫేక్ బాబా దగ్గర కానీ. సరే జరిగింది జరిగిపోయిందని మేము బయలుదేరిపోయాం. అలా వెళ్తున్న దారిలో ఒకళ్ళు మాకు కనిపించి ఏమని చెప్పారంటే, ఈ దారిలో వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడు రెడ్ డ్రెస్ వేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ పులులు రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ మీదే పడతాయి అని ఒకళ్ళు మాకు చెప్పారు. చెప్పినట్టు మేము షాక్ అయిపోయాం. ఎందుకు రెడ్ డ్రెస్ వేసుకోకూడదు అని మా డాడీ అడిగారు. రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని దేవుడు వచ్చి తినేసి వెళ్ళిపోతాడు, మీరు ఆహారంగా మారితే మీరు స్వర్గంలోకి వెళ్తారు అని ఇక్కడ ఊర్లో వాళ్ళు చెప్తా ఉంటారంట. మాకు వెంటనే హార్ట్ స్ట్రోక్ వచ్చేసి బయలుదేరిపోయాం మా ఇంటికి. అలా వెళ్తున్న దారిలో మేము ఎక్కువ లేట్ అయిపోతుందేమో అని ఒక రూమ్ అయితే తీసుకున్నాం. మేము తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే మా డాడీ పడుకున్నప్పుడు కలలో ఎవరైతే బాబా ఉన్నారో ఆయన మా డాడీ కలలోకి వచ్చి చెప్పారనమాట. ఏమనంటే, మీరు నన్ను పూజించండి అండ్ మీకు కావాల్సినంత డబ్బు మేము ఇస్తాము అని ఆ బాబా మా డాడీ కలలో చెప్పారనమాట. వెంటనే పొద్దున్నే మా డాడీ లేచిన వెంటనే ఈ కథను చెప్తానే ఉంటున్నారు. ఇక మా డాడీ భక్తుడైపోయారనమాట ఆ గోమూత్రం బాబాకి. ఈ స్టోరీ టైం ఎవరిని నమ్మద్దని కాదు, కొంచెం ఆలోచించండి. మీరు ఏ పని చేసినా అప్పుడప్పుడు మనం సమస్యలో పడతాం, కొన్ని మనం మంచి చేద్దామన్నా. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించండి. ప్రతి ఒక్కరిని మనీతోనే హ్యాపీనెస్ చేయక్కర్లేదు, ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకరిని హ్యాపీనెస్ చేస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.